హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కులాల వారిగా అంటే కొన్ని 100 కోట్ల విలువైనటువంటి స్థలాన్ని కులాల వారిగా కేటాయిస్తూ భవనాలు నిర్మించి నిన్న మొన్ననే మనం చూసిన బ్రాహ్మణ సంక్షేమ భవనాన్ని పెద్ద ఎత్తున ప్రారంభం చేసుకోవడం జరిగింది. కానీ మరి ఇట్లా అసలు చిన్న చిన్న 60 గజాలు 70 గజాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటేనేమో స్థలాలు ఇవ్వని చెప్తున్నటువంటి ప్రభుత్వము కులాల పేరుతోటి వెలమ కులానికి, కమ్మ కులానికి, బ్రాహ్మణ కులానికి ఇలా రకరకాలుగా రెడ్లకు, యాదవులకు, కురుమలకు సపరేట్ గా భవనాలు స్థలాలు కేటాయిస్తూ భవనాలు కట్టియడం ఇది ప్రభుత్వం హైకోర్టు కూడా తప్పుపట్టింది కదా. దీన్ని ఏ రకంగా చూడాలి ప్రసాద్ గారు? ఇది నేను నా మొదటి ఆబ్జెక్షన్ ఏంటంటే, ఈ కుల సంఘాలకు భవనాలు కట్టించడం ఏదైతుందో సంక్షేమ భవనం, ఇది సంఘ నాయకులు ఎవరో రావడానికి పోవడానికి షెల్టర్ కోసం అని అనుకున్నాం. పోనీ నేనేమంటున్నానంటే, ఒక కులంలో ఉండేటువంటి పేదవాడు ఎవడైనా ఉంటే వాడికి ఏమైనా రక్షణ కలిగించేటువంటి పనులు ఈ కుల సంఘాలు చేస్తుంటే మంచిదే కానీ అసలు కులాన్ని అన్ని కులాల్లో పేదలు ఉన్నారు. అసలు భారతదేశంలోనే పేదలు ఉన్నారు. పేదలను పేదలుగా పట్టించుకోకుండా మన రాజ్యాంగం ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానమే. కనుక 15, 16, 17 ఆర్టికల్స్ ఏవైతే చెప్తున్నాయో వివక్ష ఉండకూడదు, కులం పేరున మతం పేరున పౌరుడే రాజ్యాంగం ముందర, ఇవన్నీ చెప్తూనే 341 ఆర్టికల్ ఏదైతుందో అది ప్రత్యేకంగా రక్షణ కోసం, కొన్ని నిమ్న వర్గాల రక్షణ కోసం 340, 341 ఇవి ప్రొవైడ్ చేసింది. రాష్ట్రపతి ఆర్డర్ ద్వారా ఇచ్చింది. అది దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వాలు నడవాలి. కనుక మీ చట్టం ముందర అందరూ పౌరులు సమానమే. కనుక ఈ కులాలకు మతాలకు పేరు మీద సమాజాన్ని విడగొట్టవద్దు. ఈ సోయి ప్రభుత్వాలకు ఉండాలి కదా. ఎన్నికల కోసం, మీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఎన్ని రకాలుగా విడగొట్టాలనో అన్ని రకాలుగా విడగొట్టాలి. అసలు నేను అడుగుతున్నా, ఈ కుల సంఘాలకు ఈ భవనాలు దేని కొరకు పనిలేక? దీనివల్ల ఒరిగేది ఉంటుందా ఏమన్నా? దీనివల్ల ఏమేం లాభం ఉంటుందో ప్రభుత్వాన్ని చెప్పమనండి. ఏదైనా పని చేసేటప్పుడు ఆబ్జెక్టివ్స్ ఉన్నారు కనుక సమాజానికి జవాబు చెప్పాలి. ఇప్పుడేమో కోర్టు అడుగుతుంది, కనీసం కోర్టు అన్నా ఉంది అడగడానికి, లేకపోతే వీళ్ళని అడిగే వాళ్ళు ఎవడు లేడు. కనుక అదేమంటాం కదా, రాజుల సొమ్ము రాళ్లపాలు అని చెప్పేసి ఆ విధంగా మహారాజుల్లాగా ఫీల్ అయిపోయి వీళ్ళు పంపకాలు చేస్తూ ఉంటారు. ఈ కులమోడు వచ్చిండు, ఆ కులమోడు వచ్చిండు. ఇది దుర్మార్గం. ఒకటి, కేసీఆర్ కలల పంటలు పండిస్తాడు. ఎవరు పండించారు? ఈ డ్రీమ్స్ ను కూడా పంటగా పండిస్తాడు కేసీఆర్. ఆ విధంగా కామన్ స్కూల్ విధానము నా డ్రీమ్ అని అన్నాడు. అంటే నా డ్రైవర్ కొడుకు, నా మనమడు, నా డ్రైవర్ కొడుకు వీళ్ళందరూ ఒకే క్లాస్ లో చదువుకోవాలి, ఒకే రకమైన విద్యా విధానం కావాలి అన్నటువంటి కేసీఆర్, ఇలాంటి మాటలు చెప్పేటువంటి కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఏం చేశాడు? కులానికి ఒక గురుకులం పెట్టాడు. కనుక కులాల పేరున గురుకులాలు కట్టేసి కులాల పేరున విద్యార్థులు చిన్నప్పటి నుంచే మాలోడు మాది కూడా ఏడ చదువుకోవాలని ఆనే చదువుకోవాలి, మా పిల్లలు కూడా ఏడ చదువుకోవాలని ఆడ చదువుకోవాలి, ప్రైవేట్ యూనివర్సిటీలు పెడతాం, ప్రైవేటు సంస్థలు పెడతాం, లేకపోతే అమెరికా పంపిస్తాం, ఉన్నోళ్ళని ఒక దగ్గర చదివియాలి, లేనోళ్ళని ఒక దగ్గర చదివియాలి. ఆ విధంగా సమాజాన్ని ముక్కలు చేసేటువంటి పని జరుగుతుంది కదా. ఈ హైకోర్టుకి ఎవరు దృష్టికి తెచ్చినట్టు లేరు. ఈ రోజు ఇది కులం పేరు మీద ఈ విషయం మాత్రం ప్రశ్నించింది, కానీ ఇలాంటివి ఒక 100 విషయాలు ఉన్నాయి ప్రసాద్ గారు. ఈ ప్రభుత్వం మనుషులను మనుషులుగా చూడదు, మనుషులను అందరినీ కూడా కులం పేరు మీదనే చూస్తుంది. ఎందుకు అని అంటే, ఈ కులం పేరు మీద అయితే నువ్వు దగ్గరికి వస్తావు, నాకు ఓటేస్తావు. కనుక ఓటర్ గా చూసేటువంటి ప్రభుత్వం ఇది, కానీ ఎవరిని కూడా మానవత్వం ఉన్న ఒక మనిషిగా చూసేటువంటి హ్యుమానిటీ ప్రభుత్వం దగ్గర లేదు. ష్రీవుడ్ పొలిటీషియన్ అంటారు కేసీఆర్ కు. రాజకీయం తప్ప, రాజకీయమే తింటాడు, రాజకీయమే తాగుతాడు, రాజకీయం అనే మంచం మీద పడుకుంటాడు. కనుక ఏది చేసినా రాజకీయ దృష్టితోనే చేస్తాడు. తాను కూడా ఓపెన్ గా చెప్తాడు, అవును నేనేం సన్యాసిన రాజకీయ నాయకుడిని కూడా చెప్తాడు. అందుకని కనీసం ఇది ఒక ఈ రోజు ప్రశ్నించింది, నాకైతే ఆనందంగా ఉంది.